గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ప్రేరణకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, నీ మహాకృప చేత మా శేషం పొడిగించి మరొక దినం మా శేషం పొడిగించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మా దేవా, ఈ దినము ఇక మయమకరంగా, మా ఆత్మల క్షేమకరంగా మీరే సమస్తాన్ని నడిపించగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మహిమ కొరకుగా ఆరాధన సమయాన్ని మీరే మాకు దీవించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుని దేవుడు, నిత్యుడు తండ్రివి, సమాధానాధిపతివి, నీకు స్తోత్రం. మీ రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి నీ యొక్క సంఘం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సార్వత్రిక సంఘం తండ్రి, నీ మహిమ కొరకై ప్రతి స్థలములో నిన్ను ఆరాధించినట్లుగా మీరే ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతించి పూజించి కనపరుచుకొని ఆడుచుంటున్నాం. గత వారం అంతట్లో మీరే మమ్మల్ని కాపాడి, సంరక్షించి, పోషించి మమ్మల్ని భద్రపరుచుకుంటూ నడిపిస్తూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భారత్గా మీరు చేసినటువంటి సమస్తమైన ఉపకారముల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆరాధన కొరకు మీరు తీసుకొచ్చినటువంటి ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి ప్రియులను మీరే మెలకువ చేసి ప్రేరేపించి నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకోవచ్చు. మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిటనే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండు 206 ప్రభు గొప్ప కార్యములు చేసినని మనం ఉత్సహించుదాము అన్నటువంటి పల్లవి చివరి చరణం పాడతాం. రెండు 206 ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సహించెదము. ప్రభు గొప్ప
మేలుల వర్షము మన్నపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మన్నపై కురిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి. మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి. ఘనత మహిమా ప్రభావము ప్రభునకి. హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమా ప్రభావము ప్రభునకి. హల్లెలూయా ఆమేన్. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. అవును, మన ఆత్మీయ జీవితంలో ప్రభు మనకి ఎన్నో వాగ్దానాలు చేస్తూ వచ్చినాడు. ఆయన యొక్క వాగ్దానములు ఒకటొకటి మనము ధ్యానించడానికి కొరకు మనము ప్రయత్నం చేస్తే బహు సామాన్యమైనటువంటి రీతిలో ప్రభు మనకిచ్చినటువంటి ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అన్నటువంటివి ఎంతో మన యొక్క జీవితంలో ఆశ్చర్యపరిచేటటువంటి వాగ్దానములుగా ప్రభు మన యొక్క జీవితానికి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానాలుగా మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ నిత్య జీవమనే వాగ్దానమును ఆయన మనకు అనుగ్రహించున్నాడని చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఎంత గొప్ప మాటలో చూడండి. అందుకోసమని మనందరి యొక్క జీవితం ఈ భూలోకములో పాపమునకు వచ్చు జీతము మరణము అని రాయబడింది. అయితే మరణపాత్రులమైనటువంటి మనకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏమైనా ఉంది అని అంటే మొట్టమొదటిగా నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయనే
ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. అందుకోసమని కుమారుని యందు నిత్య జీవము కలదని, ఆ కుమారుడనగా పాపాన్ని పరిహరించువాడని, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, మనకు అనుగ్రహించబడినటువంటి నిత్య జీవపు దాతగా ఈ లోకానికి వచ్చాడు. మన నిత్య మరణాన్ని, మనకు ఉండబడినటువంటి నిత్య శిక్షను ఆయనే కలవరి శిలువలో మన కొరకుగా తన దేహమునందు పాపమునకు శిక్ష విధించుకున్నాడు. ప్రతి విధమైనటువంటి పాప రుణములను తీర్చుతూ వచ్చినాడు. మనకందరికి కూడా దేవుణ్ణి మనకు ప్రశస్తమైనటువంటి నిత్య జీవం అనే వాగ్దానముగా తను తానే మన కొరకు అప్పగించుకున్నటువంటి వాడు, కలవరి శిలువలో మన స్థానం తీసుకున్నటువంటి వాడై, మన నిమిత్తమై ఒక సామాన్యమైనటువంటి పేదవాడుగా జన్మించి, పవిత్రమైనటువంటి జన్మతో జన్మించి, పాపము లేనివాడుగా జీవించి, పవిత్రమైన రక్తమును శిలువలో మన కొరకు కార్చి, చనిపోయి సమాధి తిరిగి లేచడం ద్వారా ఆదామునందు కోల్పోయినటువంటి జీవాన్ని కడపటి ఆదామైన క్రీస్తు యేసు ప్రభువులో మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి నిత్య జీవం అనే వాగ్దానమును ప్రభు కృపచేతని మనకు అనుగ్రహించి, ఆయన యందు మనల్ని జీవింప చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. అందుకోసమని రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం యొక్క ఫలితాన్ని, ఆ ప్రకారంగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం యొక్క ఫలితాన్ని మన ప్రియ ప్రభు మన యొక్క పాపపు మరణాన్ని ఆయన యందు కొట్టివేసి మనకు జీవాన్ని ఆయన ప్రసాదిస్తూ వచ్చినాడు అన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం మన యందు ప్రభు నెరవేర్చుకుంటూ వచ్చినాడు. లోకమంతా కూడా మార్కు 8:36 ప్రకారంగా సర్వలోకమును సంపాదించుకొని ఆరితగా ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నటువంటి మాయలోకములో, అజ్ఞాన లోకములో, అవివేక లోకములో మన యొక్క జీవితం అన్నటువంటిది ఈ భూమి మీద నిజముగా నిత్య మరణానికే పోతున్నటువంటి చీకటి బ్రతుకులో ఉన్నమంట మనల్ని ప్రభు యేసుక్రీస్తు వారు మనమెవరము, మన ప్రియ ప్రభు మన కొరకు ఏం చేశారు, ఆయన యందు మన కొరకు ఏమి అనుగ్రహిస్తూ వచ్చినాడో బహుస్పష్టంగా వాక్యానుసారమైనటువంటి ఈ యొక్క నిత్య జీవమనే వాగ్దానమును కృపచేతనే ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. అలాగ సంఘము ఆవిర్భావం కావడానికి కొరకు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాగ్దానముగా మన కొరకు దేవుడు పంపించాడు.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కార్యమును బట్టి వేసినటువంటి ఇస్రాయేలు ప్రజలటువంటి వారు ఆరుకుగా మా మీదను మా పిల్లల మీదను ఈ శాపం ఒడునుగా కానీ శపించుకునేటువంటి ఇస్రాయేలు ప్రజలటువంటి వారు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో పేతురు ఇస్రాయేలందరినీ కూడా ఒక దివ్య సత్యమును తెలుసుకున్నట్లుగా వారికి ఈ యొక్క రక్షణ గురించినటువంటి నిత్య జీవన గురించినటువంటి వాగ్దానమును వారికి తెలియపరుస్తూ ఆ రీతిగా రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. ఆ సమయంలో వారు ఎలా పొడవబడుతూ వచ్చినారో, దర్శించబడుతూ వచ్చినారో ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. 2వ అధ్యాయం 36వ వచనంలో మనం గమనిస్తే అపోస్తలుల కార్యాలు 2:36లో మీరు సెలవు వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకున్నవాలని చెప్పాను. వారు అనుకున్నారు మేము యెహోవాకు పక్షముగా ఆ యొక్క మెస్సయ్యకు మేము అనుకూలమైనటువంటి వారంగా, మాకేమైనా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క దశాజ్ఞలు, మాకు ఇచ్చిన ధర్మశాస్త్రము ప్రకారంగా మేము ఏదో పర్ఫెక్ట్గా జీవిస్తున్నాం అన్నట్లుగా ప్రభువును అపార్థం చేసుకొని సెలవు వేస్తూ వచ్చినారు. ప్రపంచమంతా చెదిరిపోతూ వచ్చినారు. అయితే యూదులకు పండగలు ఉంటూ వస్తాయి. వాటల్లో ఒక పండగ వచ్చేసి ఈ యొక్క పెంతెకోస్తు పండగ అంటారు. పెంతెకోస్తు పండగ అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారు పరమునకు వెళ్ళడం ద్వారా తండ్రి ద్వారా పంపబడినటువంటి త్రియేక దేవుల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవిర్భావమే ఆయన ఈ యొక్క భూమి మీద ప్రభుని యేసుక్రీస్తు వారు చేసినటువంటి కలువరి శిలువ బలియాగం యొక్క కార్యమును ఈ 2వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటున్నాం. ఆరు యూదులైనటువంటి వాళ్ళు పస్కా పండగ, పులియన్ రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, ఆరుగా పెంతెకోస్తు పండగ అన్నటువంటిది వారి జీవితంలో ఒక శ్రేష్టమైన ఉత్సవం కొరకుగా ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో నానా ప్రాంతాల నుంచి యూదులైనటువంటి వాళ్ళు చేరి వచ్చినప్పుడు ఆ పండగ సందర్భంలో పేతురు ఈ మాటను ఇశ్రాయేలందరికీ కూడా బోధిస్తూ వచ్చినాడు, ప్రకటన చేస్తూ వచ్చినాడు. మీరు ఏమనుకుంటున్నారు? ఈ పండగ అంటే మీ కొరకు వాగ్దానం చేయబడినటువంటి లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ రక్షణ కొరకై ఆయన సిలువ వేయబడినటువంటి దేవుడుగా, ఆయన తిరిగి లేచినటువంటి దేవుడుగా, మీ అందరి కొరకై ఆయన పాప పరిహారం చేసినటువంటి దేవుడని ఈ 2వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పేతురు బలమైన రీతిలో మాట్లాడుతూ వచ్చాడు.
మీరు యేసుక్రీస్తు శిలువ వేశారు, దేవుడు ఆయన్ను లేపినాడు అని అక్కడ మనం చూస్తూ వస్తాం. దానికి మేము సాక్షులము అంటూ వచ్చిన 32వ వచనంలో యేసు దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులు. 31వ వచనంలో క్రీస్తు పాతలు విడవబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, దావీదు ముందుగా తెలుసుకున్న పునరుద్ధానం గురించి చెప్పినాడు అనేటువంటి మాటలు పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలని ఎత్తి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ యొక్క మాటలు వారి ఒక్కొక్కరి జీవితాన్ని ఎంతగానో దర్శిస్తూ వచ్చినాయి. 16వ అధ్యాయములో కీర్తన భాగంలో దావీదు మాట్లాడుతూ వచ్చిన ప్రవచనపు మాటలన్నీ కూడా నెరవేర్చబడుతూ వచ్చినాయి అనే మాటలు చెబుతూ వచ్చినాడు. అందుకోసమనే 22వ వచనంలో ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములు సూచకులు మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచు, ఇది మీరే ఎరుగుదురు అన్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టు శిలువ వేయి చంపితిరి, మరణమైన బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణమే తొలగించి ఆయన లేపెను. ఈ మాటలు పేతురు మాట్లాడుతూ వచ్చినాడు. ఆ యొక్క బలమైనటువంటి విమోచన మాటలు మాట్లాడుతూ రాగా ఆ ఒక్కొక్క మాట వారి జీవితాల్ని దర్శిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభుని గురించి దావీదు పలుకుతూ వచ్చిన మాటను ఎత్తి చెప్తూ వచ్చినాడు. 25వ వచనంలో ఆయన గురించి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన కుడి పార్శ్వనున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరి నా శరీరం కూడా నిరీక్షణగా నిలకడగా ఉండు. నువ్వు నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధ కుళ్ళు పట్టినీయవు. నీవు నాకు జీవమార్గం తెలిపితివి, నీ దర్శనం అనుకుని నన్ను ఉల్లాసముతో నింపెదవు. కాబట్టి దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడు. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరి కూర్చుని దేవుడు తన క్రీస్తు పాతాళములో విడవబడలేదని ఆయన శరీరం కులిపోలేని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. కాబట్టి యేసు దేవుడు లేపాడు, దీని మేమందరం సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వముని హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ కూడా వివరిస్తూ మీరు సెలవేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతరుడిగా తెలుసుకొని చెప్పాను. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమ పోస్తున్నాడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇప్పుడు చూస్తున్నాం 39వ వచనంలో, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తనతో పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఏంటి వాగ్దానము? త్రియేక దేవుడే మన వాగ్దానం. అందుకు 36వ వచనములో
దేవుడు అని చూస్తున్నాం, యేసు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 35వ వచనంలో పరిశుద్ధాత్మ అనేటువంటి తండ్రి చేత పంపబడినటువంటి ఆత్మదేవుని మనం చూస్తూ ఉంటున్నాం. మన రక్షణ నిత్య జీవం గురించి తండ్రి సంకల్పించినాడు, కుమారుడు నెరవేర్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు. అదే ఒక్కొక్క వ్యక్తి, యేసు ప్రభువా నీవు నా రక్షణ కొరకే, నా పాప క్షమాపణ కొరకే, నా విమోచన కొరకే, నాకు నిత్యం ప్రసాదించడం కొరకే నా కొరకే లోకానికి వచ్చినావు. నాకు బదులుగా కలవలసిన రక్తం కార్చినావు, చనిపోయి సమాధి తిరిగి లేచినావని ఒక్కొక్క వ్యక్తి యొక్క అంతరంగ జీవితంలో రక్షణ నిత్య జీవుల గురించిన వాగ్దానము మన సొంతముగా, మనకు సొంత రక్షణగా నిత్య జీవం అనుగ్రహించబడు కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి అమూల్యమైనటువంటి రక్షణను మన హృదయాంతరంగంలో దేవుడు బయలుపరుచుకొని ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా ఆ యొక్క నిత్య జీవనకు దేవుడు మన పాత్రలుగా చేస్తూ వచ్చినాడు. అందును బట్టి మనం ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. ఈ రోజున వాగ్దానములు అని అంటే సెకండరీ ప్రామిస్ ఇస్తున్నాం. నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నేను ఆదుకుంటాను, నీకు సహాయం చేసి ఎన్నో వాగ్దానాన్ని ప్రభు ద్వారా మనం పొందినాం. కానీ అన్నిటికంటే మూలమైన వాగ్దానం మన ఆత్మకు రక్షణ, నిత్య జీవము అన్నటువంటి వాగ్దానమును ప్రభుని యేసుక్రీస్తునే మన హృదయాలకు, మన ఆత్మలకు రక్షకుడుగా అనుగ్రహించబడమే ప్రభు మనకు చేసినటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ శ్రేష్టమైనటువంటి సత్యమును ఎరిగినటువంటి వారమై మన ప్రభువును ఆరాధిస్తాం. ఆ ప్రకారంగా అపోస్తలుడైనటువంటి పౌలు, బర్నబా మొదటి మిషనరీ దండయాత్రలో ఈ యొక్క ప్రశస్తమైనటువంటి వాగ్దానం గురించి ప్రజలతో మాట్లాడుతూ వచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తూ వస్తాం. రక్షకుణ్ణి మీ కొరకు పుట్టించి ఉన్నాడు అనే మాట చూస్తాం. 23వ వచనం, 13వ అధ్యాయము అపోస్తల కార్యములు 23వ వచనం. దావీదు గురించి మాట్లాడుతూ అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుకు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ప్రజలందరికీ మారుమనసు విషయమైన బ్యాప్టిజం ప్రకటించెను. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల కొరకు రక్తము కార్చి మరణించి సమాధి తిరిగిలేచినటువంటి కార్యాన్ని ఆత్మలో విశ్వసింపచేసే పండుగ పరిశుద్ధాత్మ దేవుని కార్యమును మన హృదయములో ప్రభు ఈ గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చినారు. ఆ కార్యాన్ని ఒప్పుకున్నటువంటి మనము బహిరంగముగా దేవుని పిల్లమని
దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారంతో ఐక్యపరచుకునేటువంటి కార్యంలో కూడా ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. అంతరంగంలో దేవుని విశ్వాసంతో విశ్వసించిన ప్రకారంగా బహిరంగముగా సాక్ష్యముతో మనమందరం కూడా ప్రభు యొక్క వాగ్దానమును రక్షణ వాగ్దానముగా, నిత్యజీవ వాగ్దానంగా ప్రభుని యేసుక్రీస్తు వారిని మన రక్షకుడికి అంగీకరించడం ద్వారా మనం ఎంతగానో నిత్య బాంధవ్యానికి మనము నడిపించబడి ధనులమైనటువంటి వారంగా కాగలుగుతున్నాం. కాబట్టి నా గొర్రెలకు నిత్య జీవం ఇచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశించవు అని ప్రభు చేసినటువంటి బలమైనటువంటి వాగ్దానం మన ఒక్కొక్కరి జీవితంలో ప్రభు నెరవేర్చుకుంటూ వచ్చినాడు. ఇట్టి ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును బట్టి మన ప్రభును స్తుతిస్తూ, అలా ప్రభు మన చేసినటువంటి ఎన్నో వాగ్దానములు, ప్రతి విధమైనటువంటి ప్రశస్తను వాగ్దానములను మనకు జీవితంలో అనుభవించినటువంటి వారమై ఒక్కొక్క వాగ్దానమును బట్టి ప్రభును స్తుతిస్తూ, ఈ సంవత్సరం కూడా ప్రభు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తుతులు చెల్లిస్తూ, అలా ఈ ఉదయ కాలంలో మనం ప్రభువును ఆరాధించి పూజించి ఘనపరుస్తాం. ప్రభుచితమైతే ఈ ఉదయకాలం బ్యాప్టిజమ్స్ ఫిలదెల్ఫియా మందిరంలో ప్రభు రక్షించుకున్నటువంటి ఒక్కొక్క బిడ్డ సాతాను ఎదుట, లోకం ఎదుట, ఆ ప్రకారంగా దేవదేవుని ఎదుట, సంఘం ఎదుట వారు దేవుని పిల్లని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములో ఐక్యపరుచుకున్నటువంటి దివ్య కార్యం, దేవునికి మహిమ, దేవుని బిడ్డకు ఒక పునాదిగా ప్రభు ఆశీర్వదించి అనుగ్రహించినట్లుగా మనం ప్రభును స్తుతిస్తూ, ప్రభును ఘనపరుస్తూ కొనియాడదాం. అలా ఒక్కొక్కరము ఇటు శ్రేష్టమైనటువంటి దివ్య వాగ్దానమును, ఆ వాగ్దానమును అనుభవించినటువంటి మనము ప్రభువును ఆరాధించి పూజించి ఘనపరుస్తాం. అలా ఒకరి వెంట ఒకరు మనం ఆరాధనలో వెళ్దాము. సార్వత్రిక సంఘ ఆరాధన అంతటి కొరకై ప్రభువును మనం స్తుతిస్తాం. పరిస్థితులు రకరకాలుగా భిన్నముగా ఆయా సంఘాల్లో పరిస్థితులు మనం వింటున్నాము. సంఘము దేవుడిది, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అది కలంకమైన, ముడత అయినా అటుది మరి ఏదైనా నేను పరిశుద్ధపరుచుకుంటాను అన్నాడు. ప్రభువే ఒక్కొక్క ముడతను, కలంకమును ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన ప్రశస్త రక్తము ద్వారా కడుక్కొను దేవుడని ప్రభువును మనం ఆరాధించి కనపరుస్తాం. అలా ఒక్కొక్కరు ఒక నిమిషము ప్రభువును ఆరాధించుట్లో మనం సమయాన్ని గడుపుతాము. అలాగ ఆరాధనలో మనం వెళ్దాం. ప్రారంభించండి. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవంగల రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు నిలవైన దేవుడు, సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారి తండ్రి, యహమందు పరమందు సర్వాధికారం కలిగిన సర్వశక్తి మంత్రుడు తండ్రి, అటువంటి గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, నా దేవుడుగా, నా ప్రభువుగా నాకున్నందుకే హృదయం ఆరాధిస్తున్నాను. నా మట్టుకు నేనైతే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నదాన్ని ప్రభువా, ఏమాత్రం కూడా నేను ఎరగని స్థితిలో, నీకు దూరంగా, నీవంటే తెలియని స్థితిలో నా తండ్రి, నా గుడ్డితనం, నా మనోనేత్రాలు గుడ్డితనంతో ఉన్నప్పుడు సైతం నా తండ్రి మీరు నన్ను గుర్తు చేసుకున్నారు తండ్రి. నీ ఒక్కగానొక్క ప్రియ కుమారుని యేసుక్రీస్తు స్వామి నా కోసమే తండ్రి ఈవుగా అర్పణగా అనుగ్రహించడానికి ఇష్టపడారు ప్రభా. అన్న తండ్రి, మీ యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా నాకు అనుగ్రహించిన యొక్క మహా గొప్ప రక్షణ బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని నేను అంగీకరించడానికి మీరు చేసిన సహాయ సదుపాయాలన్నిటిని బట్టి హృదయం స్తుతిస్తున్న ప్రభువుల ద్వారా నాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ తండ్రి నాయన పరదైన నాన్ను స్వజన తండ్రి, నీ స్వజనుగా, నీ స్వకీయ సాంపాద్యంగా నన్ను చేసుకున్న మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. నాయన నా తండ్రి, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగ్గ దేవుడుగా నా జీవితంలో అనుక్షణం
అనుగడిగా ఉంటున్నందుకే హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. నీ మంచితనం అంతా కూడా కనపరుస్తున్నందుకే వందనాలు. మంచి దైవజనులు ఇస్తున్నందుకే వందనాలు. నీ వాక్యోపదేశం నాకు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సత్య సహవాసాన్ని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రియబిడ్డలను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఈ దినం జరగబోయే ఫిలదెల్ఫియాలో జరగబోయే ఆ యొక్క నా తండ్రి బాప్తిసాల సాక్ష్యాలు అన్నింటిని బట్టి హృదయమారా స్తుతిస్తున్న ఎవరిలో నా తండ్రి కార్యం జరిగించే, రక్షణ కార్యం జరిగించే వాళ్ళందరూ కూడా నీటి బాప్తిసం సాక్ష్యం ఇవ్వడానికి మీరు చేస్తున్న మేళ్ళు ఉపకారాలను బట్టి హృదయమారా స్తుతి. అంత గొప్ప దేవుడు తండ్రి. ఈ లోకం నుంచి, పాపం నుంచి, సాతాను యొక్క కుతంత్రాల నుంచి సంపూర్ణంగా విడిపించి నా తండ్రి నాయన యేసుక్రీస్తు ప్రభువు వారిలో మమ్మల్ని తండ్రి ఐక్యపరచడానికి ఇష్టపడుతున్న నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నీ మంచితనం అంతా కూడా ధనం కనపరిచే దేవుడని, తెరవబడిన ఆకాశాలు చూడగలడానికి మీరు సహాయం చేసే దేవాది దేవుడు అని హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. సంఘాల్లో నా తండ్రి అనుమతిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి వందనాలు. అవును తండ్రి, మీది తండ్రి మీ సంఘం, మీ స్వరక్తం మీరు సంపాదించుకునే సంఘాన్ని మీరే సంరక్షించుకునే దేవుడిని, భద్రంగా చూసుకునే దేవుడని నా తండ్రి, సరిచేసి చక్కదిద్దిని మంచి మార్గంలో మళ్లించుకునే మంచి దేవుడని హృదయమారా స్తుతిస్తున్నాను. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను బట్టి హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన ఈ దినం ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపని హృదయమారా స్తుతిస్తున్నాను. నా పట్ల, నా బిడ్డల పట్ల, నా తండ్రి, నా సంఘం పట్ల, సార్వత్రిక సంఘం పట్ల, దైవజనుల పట్ల మీరు చేస్తున్న మేలు ఉపకారాలు కోకొలరు ప్రభా, వర్ణించలేము, వివరించలేము ప్రభా. అటువంటి మేలు ఉపకారాలు చేస్తున్న నీ ప్రేమ అంతటిని బట్టి హృదయమారా స్తుతిస్తూ, ఎంతగా స్తుతించిన రుణస్థురాలను ఒప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసు నామమును మీకే సమర్పిస్తున్నాను మహా తండ్రి. ఆమేన్. ప్రేంగలేసే వందనాలు స్తోత్రులయ. ఉదయకాల సమయంలో మరొకసారి ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రులయ. ఎంతైనా నమ్మదేని దేవుడు నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభు ఎబ్నేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. నాయన రాజులైన యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రులయ. నిత్య జీవము మరి 1 యోహాను 2:25 ప్రకారం నిత్య జీవము అనుగ్రహించిన దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలయ. మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. పాపినైన నా కొరకు తండ్రి ఏ పాపం మెరుగ నీ కుమార్ని ఈ లోకానికి పంపించి కలవరశిలో రక్తమంతా కార్చి చనిపోయి సమాచేవుడు 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. నీ తిరిగి లేచిన ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణని బట్టి వందనాలు స్తోత్రులయ. పాపపు మరణాన్ని తండ్రి మరి నాయన కలవరశిలో కొట్టివేసి నిత్య జీవము నాకు అనుగ్రహించిన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. చీకట్లో ఉన్న నన్ను తండ్రి నీ వెలుగులో, ఆశ్చర్యకరమైన వెలుగులో నన్ను నడిపిస్తున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. నాయన పరిశుద్ధాత్మ దేవుడిని నాకు సంచకరువుగా ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ. మరి సిలువ వేసిన దేవుడిని తండ్రి మరి ప్రభువుగాను, క్రీస్తుగాను మరి నా కొరకు నియమించినందుకే నీకు వందనాలు స్తోత్రాలయ. మరి ఇంత గొప్ప దేవుని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ. వారి కొడుకులంతట్లో కూడా మీరు సహాయం చేసినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రులయ. మరి ఈ దినం తండ్రి పరిశుద్ధ దినాన్ని ఇచ్చిన నీకు వందనాలు స్తోత్రులయ. మరి నాయన ప్రపంచ దేశమంతా జరుగుతున్న ఆరాధనలోను పరిచర్య అంతట్లో కూడా తండ్రి మీరే సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నిలబడి వాక్యం చెప్తున్నా దాసులందరినీ కూడా అభిషేకించి తండ్రి నాయన మీరే వాడుకోమని మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయితే జ్ఞాపకం చేసుకోమని మరి నాయన ఫిలదెల్ఫియాలో ఉంటున్న బాప్తిసాల కొరకు తండ్రి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నడుచున్న ప్రభా, సార్వత్రిక సంఘం ఎదుటను నీ ఎదుటను తండ్రి మరి సాక్ష్యం కలిగి జీవించడానికి, నీ నామానికి మహిమకరంగా జీవించడానికి మీరే సహాయం చేయమని నేను స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడుచున్న ప్రభా, మరి నాయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. విడవకమ ఎడల కృప చూపిస్తున్నందుకే నీకు వందనాలయ. బలహీన పరిస్థితుల్లో బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ. మరి దుఃఖంలో ఉన్న వారికి తండ్రి ప్రార్థించినప్పుడు ఆదరించిన ఆదరణకర్తగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. బలహీన పరిస్థితుల్లో బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. నాయన మరి మా ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఇచ్చిన సమయానికై వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ విడవకన ఎడల కృప చూపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన నన్ను తగ్గించుకుని ఘనమైన మెచ్చిస్తూ కృతజ్ఞత స్తుతి ఆరాధన నా కొరకు త్వరలో తిరిగి రానని యేసునామమున మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఎవరైనా ఇంకా అవకాశం తీసుకున్న వారికి క్లుప్తంగా ఒక
ఒక్కరొక నిమిషము జగదీష్ ప్రభుని ఆరాధించవచ్చు, సుధీర్ బ్రదర్ ఆరాధించవచ్చు, అలాగున సుధాకర్ బాబు మరి గుప్తంగా మహాపరిగా ప్రేమ కృపాకంకరమైన తండ్రి శుభకాలంలో ఆరోగ్య సంఘంలో కావాల్సింది అందుని బట్టి మీకు వేళ తెలుసుకోవడం తండ్రి తండ్రి ఈ రోజు ప్రభు విడుదల ఒక్కరు ఈ కుటుంబం ఉంటారంట ఉత్తమ ప్రేమ తండ్రి జగన్ తండ్రి ఆమెను కూడా వచ్చి సహోదరం జీవించండి, వాడికి ఆరోగ్యం దయచండి, కృపా సమాధానం దయచండి. తండ్రి ఈరోజు బాప్తిసం ప్రతి ఒక బిడ్డను నిర్మించండి, సహోదరులను నిర్మించండి, అపవాది శక్తుల కుటుంబాల నుంచి వారిని బయటపరచండి, వారిని వేరుపరచండి, వారిని కాపాడండి తండ్రి. అలాగే జరుగుతున్న పరిచయలో అంతా మీరే చూపించి ఆరాధ వర్తమానం కానీ బల వర్తమానం కానీ బాప్తిసం కార్యక్రమాలు కానీ తండ్రి అన్నింటిలో మీరే ముందు నడిపించమని, సేవకులను అడుగుడుగా మీరే దీవించి నుంచి మీరు ఎక్కడ కింద వాళ్ళని దీవించి రక్షించి కాపాడమని మహాపక్షణ యేసుక్రీస్తు మనం కూడా ప్రార్థించి అడిగి పెడుతున్నాం నా ప్రియపల్ల నా తండ్రి. ఆమేన్. సుధాకర్ బాబు ఇంకా కొన్ని పేర్లు పూర్తిగా లేవు. ఎస్ఐ మీరు కూడా ప్రభువును ఆరాధించడానికి కొరకుగా అవకాశం తీసుకొని ముగించుకుంటాం. ఓకే. ప్రేమగల మా పరలోక తండ్రి, జీవంగల మా నాయన, జీవాధిపతి, ఆకాశమును మహాకాశమును పడిజాలని గొప్ప దేవ, అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడైన తండ్రి, సర్వ సృష్టికర్తమైన దేవ, సార్వభౌమాధికారం కలిగినటువంటి తండ్రి, సదాకాలం రాజు అయిన దేవ, రాజుల రాజు, ప్రభుల ప్రభుడైన తండ్రి, అనంత జ్ఞాని ఆత్మస్వరూపైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని గణపరచుటకు, కొనియాటకు, స్తుతించుటకు, మహిమపరచుటకు మరొక తరుణం దయచేస్తారు. మీ కొందనాలు నాశనకరమైన గుంట నుండి, జగటగల దొంగ ఊపి నుండి మీ చేపట్టి లేవనెత్తి తండ్రి, నా పాదం స్థిరపరిచిన దేవుడైనందుకు కొందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, శరీరం ఎక్కువ, మనసు ఎక్కువ, కోరికలు నెరవేర్చుకుంటూ దైవ ఉగ్రత పాత్ర నన్ను తండ్రి, ఆ యొక్క ఉగ్రత నుంచి మీ యొక్క శిలువ రక్తం ద్వారా విడిపించేవారు మీ కొందనాలు. ఆ యొక్క మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు వారిని నా కొరకు లోకానికి పంపిన మీ యొక్క ప్రేమను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నామా తండ్రి. బలహీనుని, శత్రువును, ఎన్నిక లేని వాడిని అయినప్పటికీ తండ్రి, మీ యొక్క మహాప్రేమ చేత నన్ను విమోచించారు మీ కొందనాలు. దేవా, నా కొండవు, నా కోటవు, నా ఆశ్రయదుర్గం, నా దాగస్థలమైన దేవుడిని కొందనాలు చెల్లించుకుంటున్నామా తండ్రి. పాపను నుంచి తీసివేటి కొరకు తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి శరీరాకారంగా నా కొరకు లోకానికి పంపి ఆ శిలువలు కార్చిన పవిత్ర రక్తం ద్వారా తండ్రి నా ప్రతి పాపాన్ని కడిగి మీ బిడ్డగా నీ సొత్తు కానీ స్వాస్థ్యంగా చేసుకుంటూ వచ్చారు మీ కొందనాలు. ఎక్కడో పడి ఉన్న నన్ను తండ్రి, నరకానికి తండ్రి, ఉగ్రతకు తండ్రి, అగ్నిగుండానికి పాత్రలు నన్ను తండ్రి, మీ యొక్క మహాప్రేమ చేత తండ్రి మీ శిలువ రక్తం ద్వారా నన్ను విమోచించారు మీ కొందనాలు. నీ దాసి నిలబెట్టుకుని మాట్లాడుతూ వచ్చిన మీ యొక్క వాక్యాల బట్టి మీకే వందనాలు చేయించుకుంటున్నాం. గత సంవత్సరం తండ్రి ఏం చేయలేకపోయాను తండ్రి, ఈ సంవత్సరం అది చేయటకు మీరే సహాయపడండి. మీ మాట వినేవాడిగా, మీ కట్టుకున్న శాసనాలను అనుసరించేవాడిగా, మీ యొక్క చిత్తానుసారంగా జీవించేవాడిగా మీరే నాకు సహాయం చేయండి తండ్రి. అవును దేవ, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి, వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు అని చెప్తూ వచ్చారు తండ్రి. అటువంటి వాగ్దానం చేత పట్టుకుని తండ్రి వాగ్దాన ప్రకారం జీవించడానికి మీరే సహాయపడమని వేడుకుంటున్నామా తండ్రి. అట్లు తండ్రి ఈరోజు వర్షిప్లో మీరే సహాయపడండి, టేబుల్ మెసేజ్లు మీరే సహాయపడండి, బాప్తిసాలు మీరే సహాయపడమని వేడుకుంటున్నామా తండ్రి. బాప్తిసాలు తీసుకున్న బిడ్డలు కూడా తండ్రి ఏమాత్రం తిరిగి లోకానికి పోకుండా తండ్రి, తిరిగి తండ్రి పాత జీవితాన్ని పోకుండా తండ్రి మీరే బలపరచండి తండ్రి. నూతన జీవితం కలిగి తండ్రి, నూతన విధానంలో, నూతన స్వభావంలో జీవించడానికి మీరే సహాయం బలపరచమని వేడుకుంటున్నామా తండ్రి. ఈ విధంగా దేవా, అన్ని విషయాలు మీరు చూపిన మహాప్రేమకై ఏమిచ్చిన రుణస్తులు ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ పాదములను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో దేవా, ఉదయకాల్సిన ప్రభా రక్తం ఇచ్చుకున్నటువంటి నీ ప్రియ బిడ్డలతో కలిసి ఓ తండ్రి నేను కూడా మీ ఘనమైన నామాన్ని హెచ్చించి పూజించుకొని ఆడి తండ్రి మహింపరచడానికి నన్ను ప్రభా మరొక పునరుత్థానం నన్ను సజ్జుడైన దేవుని ఆరాధించుకునే గొప్ప ధన్యత నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుకోసము హృదయమాల మీ కృతంతో ఆచరించుకుంటూ వస్తున్నారు. పాపిన నన్ను మీరు కరుణించి దేవా, మరి నీ యొక్క రక్తాన్ని నాకు చిందించి దయాల తండ్రి నాకు బదులుగా నా యొక్క
యావ శిక్షణ ప్రవాసులలో మీరు భరిస్తూ వచ్చినారు. దానికోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వచ్చినారు. ఏ శిక్షా విధి లేకుండా నన్ను చేస్తూ వచ్చినారు ప్రభా. నాకు రావాల్సినటువంటి ఆ యొక్క సమస్త తండ్రి శాపాన్ని నాకు బదులుగా మీరు అనుభవిస్తూ వచ్చినారు. దానికోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వచ్చినాను. దూరస్తురాలు నన్ను క్రీస్తు ప్రభులో సమీపస్తురాలుగా మీరు చేసుకుంటూ వచ్చిన నీ ప్రేమ కొరకు వందనాలు. అంత మాత్రమే కాదు దేవా నాయన, ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానం చేత నన్ను తృప్తిపరిచిన తండ్రి నన్ను స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా ప్రభా నాయన, మరి నేనైతే పరజనంగా ఒకప్పుడు వచ్చినాను. అయితే దేవా ఇప్పుడు నీ స్వజనంగా నన్ను చేసుకుంటూ వచ్చినారు నాయన. నన్ను నీకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుంటూ వచ్చినారు దేవా. మీరు నాకు స్వాస్థ్య భాగం అవుతూ వచ్చినారు భూలోకంలో. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఓ దేవా, నిజంగా యెహోవా తమకు దేవుడిగా గల ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని ధన్యులను జాబితాను ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలు అని భాగ్యమెత్త గొప్ప యెహోవా రక్షించి నేను పోలిన వాడు ఎవరన్నట్లు ప్రభా, అట్టి స్వాస్థ్యంలో అట్టి నాయన భాగ్యవంతురాలుగా భూలోకంలో నన్ను మీరు ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. వాగ్దానం నుంచి నెరవేర్చే దేవుడుగా నా జీవితంలో మీరు ఉన్నందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ వస్తున్నారు. ఎంతో యాత్రా జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చిన ప్రతి వాగ్దానాన్ని అక్షరాలు నెరవేర్చుకుంటూ వచ్చినారు. అందుకోసం మేము స్తుతిస్తూ పూజిస్తూ కొనియాడుచు ఆరాధిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి, ఇట్లాంటి భయంకరమైనటువంటి నాయన దౌర్భాగ్య స్థితిలో తండ్రి నాయన అపవాదికి నాయన వనకబంధ హస్తాల్లో బందీగా నేను ఉంటూ వచ్చినప్పుడు దయగల తండ్రి నాయన చీకట్లో, నిట్టూర్పుల్లో, వేదనలో, బాధల్లో, కరువులో, నాయన రోగాల్లో తండ్రి దురాత్మ చేత పీడింపబడుతూ దౌర్భాగ్యపు స్థితిలో నేను ఉంటూ వచ్చినప్పుడు ఓ దేవా నాయన, నన్ను మీరు కరుణిస్తూ వచ్చినందుకు హృదయమారా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు దేవుడు ఈ ప్రభా నీ నామం పేరిట ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఆలకించి అంగీకరించి ఫలాన్ని ఇచ్చి నాయన నన్ను నా కుటుంబాన్ని నీ స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నందుకు, కుటుంబాన్ని అంతటికి ఇచ్చిన రక్షణ కొరకు హృదయమారా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ లోకంలో నిజంగా భాగ్యవంతులుగా మమ్మల్ని ఎంచినందులకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ లోకంలో మాత్రమే కాదు, లోకం వచ్చిన తర్వాత నిత్యత్వంలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, సదాకాలం నీతో మమ్మల్ని ఉంచుకునే దేవుడు అని హృదయమారా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును దేవా నాయన, మీరు స్వరక్తం ఇచ్చిక్కున్నటువంటి నీ సంఘం అవును దేవా, ముడతైనను నాయన మచ్చైనను డాగైనను కలంకమైన ఏది లేనిదిగా మీరు చేసుకొని నాయన నీ రక్తంతో కడిగి నాయన చక్కపరిచే దేవుడు నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నాయన పరిస్థితులు అన్ని మీరు చూసిన దేవుడు అవును దేవా, మీరు దహించు అగ్ని అయినారని నాయన నీ ప్రజలైన వారు ఎరిగి కూడా భయంకరమైన పరిస్థితులు ప్రవర్తిస్తూ వచ్చినప్పటికీ నీ ప్రభావ మీరు కరుణించే దేవుడు అని మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నాయన ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సేవకుడున్న కొరకు హృదయమారా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అనుదినము తండ్రి ఎంతో ఉదయకాలంలో ప్రభా భారభరితమైనటువంటి పరిచర్య కొనసాగింపజేస్తూ వస్తున్నారు. బలీనతల్లో ఇప్పుడు దాని శక్తిని ఇస్తూ వస్తున్నారు. అయ్యా ప్రభా నిజంగా నిత్యము నాయన మరి ఆ యొక్క తన బలిపీఠం మీద అగ్ని మండుచుండే వాళ్ళని అన్నట్లు ప్రభా ఈ ప్రార్థన ఆగిపోకుండా ఇంతవరకు సాగిపోయే విషయంలో చేసిన సహాయం మేలన్నిటి కొరకు హృదయమారా మీకు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఓ దేవా, వారమంతా పరిచర్యలో మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేల చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ సహాయం చేస్తూ వస్తున్న దేవుడిని హృదయమారా మీకు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రభా మరి విజయం రక్కను బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఒక పరిచయలు ఇరువురు కుటుంబంగా చేసిన పరిచయలు మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ప్రేమించి అనుగ్రహించిన కుమార్తె కొరకు కూడా స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. వారి పక్షాన కుటుంబ పక్షాన ఎంతవరకు మీరు చేసిన సహాయం మేలను బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రోజు ప్రభా మరి ఫిలదెల్ఫియాలో జరుగుతున్నటువంటి నాయన మరి ఆ యొక్క బ్యాప్టిజమ్స్ లో ప్రభా నాయన మీరు ఎంతో ఘనకార్యం చేయబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నీ కొరకు సాక్షిగా నిలబడే ప్రతి ఒక్కరిని ప్రభా నాయన మరి స్థిరపరిచే దేవుడు నేను స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. చీకటి శక్తులు అంధకార శక్తులు అన్నిటిని నీ నామంలో నాయన లయపరిచి తండ్రి నాయన పరమందు మీరు బంధించి భూలోకంలో కూడా బంధింపబడి తండ్రి నీ బిడ్డలైన వారు నీ కొరకు సాక్షులుగా నాయన భూదిగంతంలో వరకు నాయన నీ కొరకు సాక్షులుగా నిలబడే బిడ్డలుగా మీరు వారాక నాయన సాక్ష్యాన్ని స్థిరపరిచే దేవుడు అని వాగ్దానం ఆయన బ్యాప్టిజమ్స్ అన్నింటిలో నీ కనికరాన్ని కృపను చూపించి నిజంగా ప్రభా ఈ రోజు నాయన ఫిలదెల్ఫియాలో తెరవబడ్డ ఆకాశాన్ని చూచులాగున మీరు కనికరించే దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ నిలబడమైన ఆశను అభిషేకించి వాడుకునే దేవుడు అని కూడా స్తోత్రం చెల్లిస్తే ఈ దినాన్ని ప్రజలంతతో కూడి నిన్ను స్తుతించి ఆరాధించబోయే దినం ప్రభా నాయన నీ యొక్క కార్యాలను నిర్లక్ష్యం చేయక శాపగ్రస్తులం కాక సమయానికి నీ మందిరానికి వెళ్ళే విషయంలో కూడా సహాయం చేసే దేవుడు అని ఆయా స్థలాల్లో జరుగుతున్నటువంటి పరిచయం నిలబడి నీ దాసులను అభిషేకించి వాడుకునే దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ నాయన కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి మరొకసారి స్తోత్రం చెల్లిస్తూ మా అందరి కుటుంబాల్లో చేసిన సహాయాన్ని మేలు బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన శ్రేష్ఠకరణ తరాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ సమస్తమైన మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. సరే ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన
ఘనమైన నామం పేరిట నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపపు లోకములో దేవుడు లేనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మమ్మల్ని ఎంతో గొప్ప ప్రేమతో, అసమానమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాకు నిత్య జీవముగా మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రాలు. పాపం యొక్క ఫలితము మరణమని, అదే అంతము లేనటువంటి నిత్య నరకాగ్ని గుండమని నీ ఆత్మ ద్వారానే మా యొక్క స్థితిని తెలియజేసి మా పాపానికి పరిహారమైనటువంటి రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల వారిని మాకు బయలుపరిచినారు. ఆ ప్రియుడి యొక్క రక్తము మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మాకు సిద్ధపరిచిన రక్షణను మా జీవితంలో మీరు అనుభవింప చేస్తూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు తెలియనటువంటి అజ్ఞానం చేత మిమ్మల్ని సిలువ వేసినప్పటికీ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని బట్టి ప్రియ ప్రభువా, మిమ్మల్ని మీరే మాకు బయలుపరుచుకొని మీరే మా రక్షకుడు అని, మా విమోచకుడు అని, మా ప్రభుడు అని మిమ్మల్ని ఎరిగే ధన్యత, విశ్వసించే ధన్యత, అంగీకరించే ధన్యత మా జీవితంలో మీరు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రియ ప్రభువా, ఈ ప్రకారంగా నీ మహిమ కొరకుగా మీరు చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యం కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుచున్నా. మీరు చేసినటువంటి సమస్త మేలు ఉపకారముల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి పూజించి ఘనపరుస్తున్నా. తండ్రి అయినటువంటి దేవుడుగా మా రక్షణ విషయమైన సంకల్పించినావు. నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రక్షణ నెరవేర్చుట కొరకై ఈ లోకానికి పంపినావు. ఆ ప్రియుడి యొక్క రక్తం మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా రక్షణ సిద్ధపరచబడినకై స్తోత్రాలు. ఆ రక్షణను పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయంలో విశ్వసించుట కొరకు చేసిన కార్యం కొరకు స్తోత్రం. త్రియేక దేవుడిని మీరు మాకు వాగ్దానంగా ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. ఇక మాకన్నిటికి కూడా మరణం అన్నది లేకుండా చేసినకై స్తోత్రాలు. క్రీస్తు యేసు ప్రభువునందు మాకు ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి ఈ నిత్యజీవ భాగ్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇలాగున్న యాత్ర జీవితంలో నీ పిల్లగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచకరువును పొందినటువంటి వారమై వాగ్దానం చేయబడినటువంటి నీతి రాజ్యం, పవిత్ర రాజ్యం, ఆ యొక్క శాశ్వత రాజ్యములో ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రవేశం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక రోజున ముఖాముఖిగా మిమ్మల్ని చూస్తాం. నిరీక్షణ మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. భూమి మీద నిరీక్షణ కలిగినటువంటి ప్రలగమనం చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. అనుదినము నీవిచ్చిన దివ్య వాక్యమును మా కొరకుగా ఒక ప్రశస్తమైనటువంటి జీవ గ్రంథముగా మాకు అనుగ్రహించి
మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభు, ఉపదేశం ఇస్తున్నారు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని వెలిగిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, సరైన మార్గం నడిపిస్తున్నారు. అటువంటి ప్రశస్తమైనటువంటి మీరే మాకు ఆ జీవ గ్రంథముగా యువబడుదలకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున యాత్రా జీవితంలో ఒక్కొక్కరము ఒక్కొక్క వెనక చరిత్ర నుంచి వచ్చినటువంటి మమ్మల్ని ఒకే తల్లి రాజ్యముగా, ఒకే ఒక సంఘముగా, ఒకే ఒక తండ్రి పిల్లగా, ఒక విశ్వాసం, ఒక బాప్తిస్మం, ఒక శరీరం ప్రభువా మమ్మల్ని చేసుకుంటూ వచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఆత్మీయ జీవితంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదముల కొరకు నీకు స్తోత్రాలు. లోకములో మాకు కలగవలసింది కలగకపోతే మేము కృంగుపడి నిరుత్సాహపడి ఆర్టిగా బాధనందడానికి కొరకు అవకాశం ఉంది. కానీ మా యొక్క ఆశీర్వాదము పరసంబంధమైందని, ఆ యొక్క పరసమైన ఆశీర్వాదం మాకు లేకపోతే భూలోకంలో మేమేం కలిగి ఉన్నది నిష్ప్రయోజనమని మా మనోనేతను వెలిగించినారు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుని బట్టి మాకు ఇచ్చిన ధైర్యం కొరకు స్తోత్రం. అట్టి కారణం చేతనే యోబు భక్తుడు ఎన్ని రకాల కష్టాలు కూడా వెళ్తూ వచ్చినప్పటికీ నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన కళ్ళతో చూస్తాను, నా శరీరము అది క్షీణించిపోయినాను, చీకిపోయినాను, మహిమా శరీరముతో నా ప్రియ ప్రభు చూస్తా నిరీక్షణ మీరు అనుగ్రహించిన కారణం చేత పోయే వాటన్నిటి కొరకై స్తోత్రం చెల్లించాడు. ఇచ్చిన వాటి కొరకును స్తోత్రం చెల్లిస్తుంచాడు. అందుకని యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాడు. యెహోవా నామమున స్తుతి కలుగును గాక అని ఆరాధిస్తూ గొప్ప నిరీక్షణ కలిగినటువంటి భక్తుడిగా మాకెంతో మాదిరిగా ఆదర్శంగా ఇచ్చినావు ప్రభువానికి స్తోత్రాలు. మా జీవితంలో కలిగే నిందలు, అవమానములు, కొరతలు, ఇరుకులు, ఇబ్బందులు సృష్టి ద్వారా, మనుషుల ద్వారా, అన్ని జనులు, కపట సోదరులు ఆ ప్రకారంగా నానా రకమైనటువంటి బాధలు మేము అనుభవిస్తూ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మమ్మల్ని ఆత్మీయంగా మహిమ నిరీక్షణ కొరకై సిద్ధపరుస్తున్నటువంటి విధానములని మేము అర్థం చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సహాయం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున నీ మహిమార్థమై మీరు చేస్తున్నటువంటి మేలంటి కొరకై హృదయం మారా మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుకొని చూస్తున్నాం. ఓ ప్రభువా, మీరు చేసిన సమస్త మేలుపకారముల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన ఫిలదెల్ఫియా జదరుగుట్ట ప్రార్థన మందిరములో సత్యదేవుని మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని విశ్వసించి నీ బిడ్డగా చేయబడినటువంటి వారు నీ ఎదుట, సంఘం ఎదుట, లోకం ఎదుట, ఆర్తిగా సాతాను ఎదుట మేము దేవుని పిల్లమని సాక్ష్యం ఇవ్వబోనటువంటి నీ బిడ్డలందరి కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నా. ఈ దినం ఒక్కొక్క వ్యక్తి జీవితంలో మీరు చేసిన రక్షణ కార్యమునకు సాదృశ్యముగా నీటి బాప్తిస్మములో నీతో ఐక్యపరచుకోవడానికి కొరకు నీ బిడ్డలుగా ఈ భూమి మీద మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో నేను వాని తండ్రి ఎదుట ఒప్పుకుంటానని మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నీ నామను ఒప్పుకొని మేము దేవుని పిల్లమని సంఘం నిలబడి సాక్ష్యం ఇచ్చే శుభదినం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
అలాగున భూమి మీద నీ పిల్లగా తగ్గట్లుగా నీకు మంచి పేరు తీసుకొని వచ్చినటువంటి జీవితం యొక్క బహిరంగ సాక్ష్య దినం ఆరంభం నుంచి తుది శ్వాస వరకు నీ పిల్లగా నీలో కొనసాగేటువంటి భాగ్యాన్ని కృపచేతనే మీరు అనుగ్రహిస్తారని మీకు వందనములు చెల్లిస్తున్నాం. బిడ్డకి ఇవ్వబోనటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు స్తోత్రాలు. హస్త నిక్షేపం ద్వారా సంఘంలో చేర్చుకొనబడి వారిని ధైర్యపరచడం కొరకు వాగ్దానములు పొందినటువంటి వారై ఆ రీతిగా మేము ఒంటరిగా లేమని, మేము సార్వత్రిక సంఘంలో చేర్చబడిన వారమని, మా నిమిత్తమై ప్రార్థించినటువంటి కోటాను కోట్ల ప్రజలు భూమి మీద ఉన్నారని, నేనును ప్రార్థించేటటువంటి, ఆరాధించేటటువంటి, ప్రకటించేటటువంటి, సత్క్రియలు చేయనటువంటి దేవుని బిడ్డగా క్రీస్తులో ఈ లోకములో వెలుగుగా, ఉప్పుగా, సత్క్రియల ద్వారా నేను మహింపరుస్తూ నీ కొరకు బ్రతికే జీవితం కలిగి ఉండాలని ఈ పునాదిలోనికి నీ బిడ్డలందరినీ కూడా నడిపించగల దేవుడు అని వందనములు చెల్లిస్తూ సిద్ధపాటుకులు సహాయపడుతూ వచ్చినారు. ఇంకను జరుగుతున్నటువంటి పనులన్నింటిలో కృప ఇచ్చి ఆర్తిగా నీ మహిమ కొరకుగా, నీ కార్యముల కొరకుగా మీరే ఒక్కొక్క దేవుని బిడ్డను నీ కొరకు ప్రేమ దాసుడిగా, దాసురాలుగా నీ మహిమ కొరకై దోషమును బాపి ఆర్థిక కృపను అనుగ్రహిస్తూ ఈ భూమి మీద జీవిత కాలమంతా నడిపించిన దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని పూజిస్తూ గనపరుస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకొనిచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కొనియాడుకొనిచున్నాం. ఈ రీతిగా మీరు చేసిన ఉపకారాన్ని కొరకై వందనములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతులు చెల్లిస్తూ ఉదయకాల మానల మీద తీసుకొచ్చిన పిల్లల గురించి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఒక్కొక్క కుటుంబాన్ని నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకున్న దేవుడు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ దాసురమణ గారి స్తోత్రాలు, ప్రసాద్ గారి స్తోత్రాలు, వారి పిల్లలు నైనా ప్రవీణ్ దీనా కుటుంబం గురించి స్తోత్రం, బిడ్డకి ఇచ్చిన ఫలము గురించి స్తోత్రం, రాబో దినాల గురించి బిడ్డ సిద్ధపరచిన దేవుడు ప్రభువా స్తోత్రాలు. అశ్విని ఆరోగ్యాన్ని కరికరించి సంపూర్ణంగా నీలో ఆరోగ్యవంతురాలుగా మీరు ఆశీర్వదించగలరు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగున్న ప్రియ ప్రభువా, దేవుడి కొరకు స్తోత్రం అని యవన కాలంలో నీ గొప్ప ప్రేమను రుచి చూచినట్లుగా నీ కార్యం జరిగించిన దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దోసు తోబుట్టులు లోకన్న మేరీ నయమిస్టులు పిల్లలు నాయన షోలవ బీగలు గురి స్తోత్రాలు, రాజు బ్రదర్ మార్తమిస్టులు పిల్లలు సారా సూజన్ స్టీఫెన్ గురి స్తోత్రాలు, ఆ రీతిగా థామస్ బ్రదర్ అనురాధమ్మ వారి పిల్ల గురి స్తోత్రాలు, సుజాతమ్మ గారు, రంగయ్య గారు తండ్రి కుటుంబము పిల్లలు తబిత శైలేంద్ర మనమడి కొరకు, ఋతు రాకేష్ మీరు ఇచ్చిన ప్రథమ ఫలం తిరిగి రెండవ ఫలం కొరకు స్తోత్రం, సోలమన్ కుటుంబం కొరకు వదనాలు. అలాగ నా ప్రియ ప్రభా జయమ కుటుంబం కొరకు స్తోత్రాలు. నీతి మంత్రుల సంతానముగా భూమి మీద తల్లిదండ్రులైనటువంటి వారు వారి ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు నీ యందు మంచి మనస్సాక్షితో, కృతజ్ఞతతో, ప్రేమతో ఈ భూమి మీద విశ్వాస సాగిపోయే భాగ్యం ఇస్తున్నాను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇలాగ నా ప్రియ ప్రభువా నీ మహిమార్థమై మీ దాసురాల్ని ఇటు శ్రేష్టమైనటువంటి ఉదయకాలపు ప్రార్థన స్తుతి ఈ యొక్క కార్యములో ప్రభువా మీరు ఇచ్చిన పాలు పప్పుల కొరకు నడిపిస్తున్న విధానం అంతటి కొరకై మీకు స్తోత్రాలు చెల్లించి మీరు పూజిస్తున్నాం. అలాగే జ్యోతమ్మ కొరకు సుమేన బ్రదర్ పిల్లలు వారిని కెలితి కొరకు స్తోత్రాలు. మీ దాసుల విశ్వాసాన్ని గనపరిచి నీ కృప చేతని నీ వాక్యం ద్వారా ఆదరించి
నడిపిస్తూ వస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, మీ దోషులకు తల్లిని తోబుట్టుని మీ సంవత్సరం రక్షించుకున్న దేవుడు ప్రభు వారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ తండ్రి, నీ మహిమ కొరకుగా మీరు చేస్తున్నటువంటి ఉపకారాల కొరకై స్తోత్రాలు. తన తోబుట్టు యొక్క అక్కర మీరు తీర్చుకున్న దేవుడు ప్రభు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. ఆ రీతిగా ఉండబడినటువంటి భూ సమస్యలు మీరు పరిష్కరించగల దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీతో సుధీర్ బ్రదర్ వెళితమ్మా పిల్ల ప్లస్ మెరకల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, సాతానుడు ప్రేమ లేకుండా కుటుంబంలో తన యొక్క విషయమును ఆ రీతిగా చెమినటువంటి వాడై ఎంతో కలతను కలవరమును కలిగిస్తున్నటువంటి అపవాది క్రియలని విశ్వాసంతో లయపరుస్తూ మిమ్మల్ని కొనియాడుతూ వచ్చినాం. ఓ ప్రభువా, నీ మహిమ కొరకుగా నీ గొప్ప కార్యాన్ని మేము జరిగించిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ తండ్రి, మీ దోచాదనం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, ప్రేమించి మీరు అనుగ్రహించి సంతానం కొరకు స్తోత్రం. సంతోష శర్లి మనమడి కొరకు స్తోత్రాలు. అఖిల పవను పిల్ల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ దోషాలు ఎంతో అద్భుతంగా రక్షించుకొని మీ ప్రేమతోటి విశ్వాసముతోటి నీ ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించి ప్రార్థించడం కొరకు వారి జీవిత ఆయుషేషం పొడిగించి భూమి మీద మీ కొరకుగా సజీవ సాక్షులుగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రం. ఓ దైవ తండ్రి, క్రీస్తు యేసునందు ప్రయాస వ్యర్థం కాదని మీ దాసుని భూమి మీద ఆసక్తి కలిగినటువంటి దాసుడిగా సంఘం కొరకు వ్యయపరుచుకొని ఆర్తిగా మంచి సాక్ష్యం పొందుకునేటువంటి కుటుంబంగా మీరు చేస్తూ వచ్చినారు. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవిత బ్రతుకులో జీవితకాలం అంతా కూడా మీరు నడిపించిన దేవుడు తండ్రి, అందును బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మిమ్మల్ని కొనియాడుకొనొచ్చు, పూజించుకొనొచ్చు, ఘనపరుచుకొనొచ్చు వస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఇటు రీతిగా మీ దాసు లావణిమూర్తి గారిని కూడా కనికరించి వారిని కూడా మీరు రక్షించుకొని దండుగా చేస్తూ వచ్చినారు. ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాప్యములో బలహీనతలో బలపరిచిన దేవుడు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలా జగదీష్ కొరకు తన భార్య సుగంధి కొరకు మీరు ఇచ్చిన కుమారుడు స్తోత్రాలు. ఎంతో తండ్రి దూరమైనటువంటి స్థితిలో కుమారుడు దగ్గరికి రప్పించుకొని తనకిచ్చినటువంటి సమకూర్పు కొరకు స్తోత్రం. కుటుంబాన్ని మీరు కాపాడుతూ ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. నీ మహిమార్థమే తనకిచ్చినటువంటి తలాంతు చొప్పున నీ కొరకుగా సాగిపోయే భాగ్యం ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు. తల్లిగారిని బట్టి వందనాలు. నీ మహిమను బలపరచిన దేవుడు అని మీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరుస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, నీ దాసుల సామ్యం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారి విశ్వాసం కొరకు వందనాలు. ముగ్గురు కుమార్తెలు వారి యొక్క కుటుంబాల కొరకు స్తోత్రాలు. సుకన్య అనిలు పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సున వెంకటరమణ మనములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రక్షింపబడినటువంటి భాస్కర్ వెంకటరమణ కూడా ఏ సమయంలో దర్శిస్తావో ప్రభువా, ఆ శుభదినం కొరకై అడ్వాన్స్ గా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య మమ్మల్ని క్షమించాడు, మమ్మల్ని రక్షించుకున్నాడు, మమ్మల్ని తన పిల్లగా చేసుకొని చెప్పగలిగినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యం యొక్క అనుభవంలో వారిని మీరు నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగున ప్రియ ప్రభువా, నీ దోషాలు వారి యొక్క జీవిత కాలం అంతా కూడా నీ మహిమ కొరకుగా నీ ప్రజల మధ్యలో నీ కొరకు సాక్షిగా మీరు నిలబెట్టుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయల తండ్రి, దర్శన కుటుంబం కొరకు స్తోత్రం.
సుజన కుటుంబాన్ని మీరు ఆదరించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున సుధాకర్ బాబు కుటుంబము ప్రభువా నీ కృప చేత ఆరాధనలో వచ్చి పాల్పొలు పొందే భాగ్యం ఇస్తూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. ఆ తండ్రి అనుదిన ప్రార్థనలో పాల్గొని పొందినటువంటి ప్రతి కుటుంబం కొరకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భాగ్యమ్మ, రాజు, వారి పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ యందు నీ కృపలో విశ్వాసములో అయిపోయే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లక్ష్మి గారు, తన కుమారుడు విజయరామ్, హ్యానా, మనవడు సుప్రియ, మరుణ్ బాబు, వారి పిల్లలు నీ కృప చేతని వారు కూడా రక్షణ వచ్చినట్లుగా నీ కార్యం జరిగించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగున ప్రియ ప్రభువా మీ దాసుల శ్రీభాస్టరు, సొలొమోను పిల్లలు అభిషేకం, నప్తాలి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మహిమ కొరకుగా నీ బిడ్డ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అలాగుని ప్రభువాని కృప నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగున ప్రియ తండ్రి మీ దాసురాలు స్వర్ణ సిస్టరు, ప్రవీణ్ కుమార్ పిల్లలు అంకిత, ప్రణిత కొరకు స్తోత్రాలు. వారి విశ్వాసంలో మీరు నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆది ఉదయశ్రీ, హెన్రీ బ్రదరు, పిల్లలు అభిషేక్, హేరన్, లీడియా, వారి కుటుంబం కొరకు, రేచుల కొరకు స్తోత్రాలు. మీ దాసుల యొక్క తోబుట్ల కొరకు తల్లిగారికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా నీ మహిమ కొరకుగా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇలాగున నీ మహిమ కొరకు సార్వత్రిక సంఘం నిబిళ్ళందరి కొరకు పేరు పేరు అవుతున్నారు. నీ దోషులందరి కొరకు స్తోత్రాలు. భూమి మీద నానా రకమైన విపత్తులు, తండ్రి, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు సంభవిస్తున్నటువంటి దినాల్లో ప్రభువా మీరు అక్కడ దినాల్లో సూచన నెరవేర్చబడుతుండగా ధైర్యముతో యాత్రా జీవితంలో మీరు అక్కడ కొరకు మా పోకడ కొరకును సిద్ధపరిచే దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతి మీరు చేసిన సమస్త మీరు ఉపకారము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చిస్తూ పూజిస్తూ గణపరుస్తున్నాం. దినమంతటి ఆరాధన బాప్తిస్మల కార్యమంతట్లో నీ కృపచ నడిపించిన దేవుడు ప్రభు అలా ప్రతి స్థలము హెబ్రాన్లో పరిస్థితులు భిన్నముగా ఉన్న సంగతి మీరు ఎరుగుదురు. ఇది నా సంఘం, నా నిమిత్తమును నా సేవకుడు దావీదు నిమిత్తం కాపాడు రక్షిస్తాను. అలాని ప్రశస్త వాగ్దానం మాత్రం రక్షించిన దేవుడు, మనుషుల యొక్క జీవితాలు మార్చగల దేవుడు, మహిమల సంఘముగా సిద్ధపరచుకున్న దేవుడు ప్రభువా దయతో మీరు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క సంఘమును నీ మహిమ కొరకు నిలబెట్టుకోగలరని మీకు వందనాలు చెల్లిస్తాను. తండ్రి మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామముని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతో సర్వలోకములో తన దాసులందరితో సదాత్మతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్.